హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు రకరకాల టాక్సిక్ ఫుడ్ మనం తింటున్నాం. అండ్ దాంట్లో టాక్సిసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ టాక్సిన్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో పెరిగిపోతే ఆర్గాన్స్ అన్ని పాడు చేస్తాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ దాని తప్పటి మనకు నార్మల్గా బికాజ్ ఆఫ్ ద హైయర్ లెవెల్ ఆఫ్ టాక్సిన్స్ మనకు ఆర్గాన్స్ ఫెయిల్ అవడం అవకాశం. అండ్ దీని నుంచి మనం బయటపడాలంటే దర్ ఇస్ ఎ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ టిప్స్ ఐఎమ్ టెలింగ్ యూ. ఈ టిప్స్ మీరు పాటించండి. జస్ట్ నెలకు ఒక వారం డైలీ ఒక్కొక్క రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూస్ తాగండి. దట్స్ ఆల్. ఇది అన్ని వెజిటబుల్ జ్యూస్. వెజిటబుల్ కూరగాయలు అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న కూరగాయల ద్వారా డైలీ ఒక జ్యూస్ చేసి తాగితే మనకు ఇబ్బంది ఏం లేదు. అండ్ దీని ద్వారా మన బాడీ డెటాక్స్ అవుతుంది. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. అండ్ దాని తప్పటి మనం చూడాల్సిన విషయం ఏంటంటే రావాల్సిన మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రాదు మనకి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఇఫ్ సపోజ్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద మండే మీరు సోరకాయ జ్యూస్ తాగండి. ఓకే, అండ్ ట్యూస్డే మీరు క్యారెట్ జ్యూస్ తాగండి. బట్ ఈ జ్యూస్ తాగేటప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టాల్సిన విషయం ఏంటంటే దానిలో చక్కెర కానీ బెల్లం కానీ లేకపోతే వాటర్ తప్ప వేరే ఏ ఐటమ్స్ మీరు యాడ్ చేయకూడదు. ఓన్లీ వాటర్ వేసి జ్యూస్ చేసి తాగాలి. ఓకే, దెన్ వెన్స్డే మన బుధవారం ఆ రోజు పాలకూర జ్యూస్ తాగండి. గురువారం అగైన్ ఆరెంజ్ జ్యూస్ తాగొచ్చు. ఆరెంజ్ కానీ లేకపోతే క్యారెట్ కానీ జ్యూస్ తాగొచ్చు. అండ్ ఫ్రైడే శుక్రవారం ఆ రోజు మీరు బీట్రూట్ జ్యూస్ తాగండి. ఓకే, అండ్ సాటర్డే కొత్తిమీర అండ్ పుదీనా జ్యూస్ చేసి తాగండి. ఓకే, అండ్ సండేకి వచ్చేసరికి you can take as per your choice anything, any sort of juice. Okay, so this is the only very simple things I'm telling you. Very simple tips you can follow and you can do it very easily. And I'll tell you, you can enjoy the life. రోగముక్త శరీరం మీరు మెయింటైన్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు మీకు రోగాలు అన్నీ తగ్గిపోతాయి. అండ్ రావాల్సిన రోగం కూడా మీకు రాదు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో ఫర్ ద నెక్స్ట్ updated